మనందరికీ స్వేచ్ఛ కావాలి కదా, కానీ నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అసలు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక చాలా లోతైన సమాధానాన్ని తెలుసుకోబోతున్నాం. అదే ముక్త జీవి. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా స్వేచ్ఛగా ఉండటమంటే ఏంటి? ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక టైంలో ఆలోచింపజేసే ఉంటుంది. దీనికి సమాధానం మనం ఊహించేదానికంటే చాలా లోతుగా ఉంటుంది. రమణ మహర్షి బోధనల ప్రకారం ఆ ప్రశ్నకు సమాధానమే ఇది. ముక్తజీవి అంటే ఈ శరీరంలో, ఈ జీవితంలో బ్రతికి ఉండగానే కర్మ, దాని ఫలితాల చక్రం నుంచి పూర్తిగా బయటపడిన ఒక ఆత్మ అన్నమాట. అయితే ఆ విముక్తి ఏంటో అర్థం కాలాలంటే ముందు మనల్ని ఏది బంధిస్తోందో తెలియాలి. అదే ఈ కర్మబంధం. కర్మ సిద్ధాంతంలో ఉన్న మూలసూత్రం చాలా సింపుల్. మనం చేసే ప్రతి పని, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే అది ఒక ఫలితాన్నిస్తుంది. ఆ ఫలితమే మనల్ని బంధిస్తుంది. ఈ చక్రం ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి. మొదట ఒక పని చేస్తాం, మంచిదో చెడో, దానివల్ల మనకి సుఖమో దుఃఖమో కలుగుతుంది. ఇక్కడే అసలు విషయముంది. ఈ అనుభవం మనసులో ఒక ముద్రలా పడిపోతోంది. దాన్నే కర్మబంధం అంటాం. ఆ బంధమే మళ్లీ మనల్ని పునర్జన్మవైపు లాగుతుంది. ఇది అస్సలు అంతంలేని ఒక లూప్లాగా అనిపిస్తుంది కదా. మరి దీనినుంచి బయటపడ్డమెలా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనం చేసే పనుల ఫలాలు, అవి ఎలాంటివైనా సరే మనల్ని ఈ జననమరణ చక్రానికి గట్టిగా కట్టేస్తాయి. అయితే ఈ చక్రాన్ని ఛేదించిన వాళ్లే ముక్తజీవులు. మరి వాళ్ల అంతర్గత స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఇప్పుడొకసారి చూద్దాం. ఒక ముక్తజీవి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు నిశ్చలులు, అంటే సముద్రంలా లోతైన ప్రశాంతతతో ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. వాళ్ళు నిర్మలులు, అంటే క్రిస్టల్ క్లియర్గా ఎలాంటి మలినం లేకుండా ఉంటారు. వాళ్ల మనస్సు అలలు లేని ఒక సరస్సులాంటిది, చాలా నిశ్చలంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారం వాళ్లలో అస్సలుండదు. అందుకే వాళ్లు ఫలితాలతో సంబంధం లేకుండా పని చేయగలుగుతారు. అయితే ఈ స్థితి ఏదో అనుకోకుండా వచ్చేది కాదు. దీనికి నిరంతర సాధన కావాలి. బ్రహ్మదృష్టి, అంటే అన్నీ ఒకటే అనే ఆ పరమాత్మ దర్శనం కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ అంతర్గత స్వేచ్ఛ అనేది ఒక మనిషి పనిచేసే తీరుని ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో జీవించడానికి ప్రాథమికంగా 2 దారులున్నాయి. సరే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఒక సాధారణ వ్యక్తిని తీసుకుంటే వాళ్ళెందుకు పనిచేస్తారు? ఏదో ఒక ఫలితం ఆశించి, అంటే విజయం రావాలి, నలుగురు మెచ్చుకోవాలి, ఇలా అన్నమాట. అదే ఒక ముక్తజీవి అయితే వాళ్ళు వాళ్ల లోపల ఉన్న నిశ్చలత నుంచి పనిచేస్తారు. వాళ్లకి బయట నుంచి ప్రేరణ అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, గుర్తింపు. సాధారణ వ్యక్తికి ఇది నేను చేస్తున్నాను అనే భావన బలంగా ఉంటుంది. కాని ముక్తజీవికి తెలుసు తను కేవలం ఒక సాధనం మాత్రమేనని. అందుకే ఫలితాల విషయంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఒకరు ఫలితం రాగానే సంతోషంతో పొంగిపోతారు, రాకపోతే బాధలో మునిగిపోతారు. కాని ముక్తజీవి ఎప్పుడూ ఒకేలా సమస్థితిలో ఉంటారు. మరి చివరికేమవుతుంది? సాధారణ వ్యక్తి చర్యలు కొత్త కర్మబంధాల్ని సృష్టిస్తాయి. ముక్తజీవి చర్యలు ఎలాంటి కొత్త బంధాల్ని సృష్టించవు. చూసారా ఎంత తేడా ఉందో? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విముక్తి అంటే పనులు మానేయడం కాదు. అది ఒక అంటిఅంటని స్థితిలో పనిచేయడం. అంటే తామరాకుమీద నీటిబొట్టులాగా అనమాట. ఆ కర్మఫలాలు వాళ్లని తాకలేవు, అస్సలు బంధించలేవు. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దానినుంచి మనం గ్రహించాల్సిన అసలైన సారాంశమేంటి? అదంతా మన దృక్పథంలో వచ్చే ఒక మార్పు గురించే. విముక్తి అంటే మనం చేసే పనులను మార్చడం కాదు. అసలు నేను ఎవరు అని మనం అనుకుంటున్నామో ఆ భావనలోనే ఒక సమూలమైన మార్పు రావడం. సింపుల్గా చెప్పాలంటే, ఈ పని చేసే వ్యక్తి నేను అని అనుకోవడం నుంచి నేను దేనితోనూ సంబంధం లేని స్వచ్ఛమైన చైతన్యాన్ని అని గుర్తించుకోవడానికి మారడం. నిజమైన స్వేచ్ఛ అనేది బయట పరిస్థితులు మారడం కాదు, అది మన గుర్తింపులో వచ్చే ఒక అంతర్గత విప్లవం. ఈ విషయాన్ని ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఎవరికైనా తాము చేసే పనుల ఫలితాల నుంచి పూర్తి స్వేచ్ఛ దొరికితే, ఆ అనంతమైన స్వేచ్ఛతో వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి.